సరే, ఓ క్లాసిక్ కథ చూద్దాం. ఇది ఓ అద్భుతమైన ఆలోచనా విధానాన్ని నేర్పుతుంది. ఒకే ఒక్క పజిల్ మన దృక్పథాన్ని మొత్తం ఎలా మార్చేస్తుందో ఈ కథలో చూద్దాం. మన కథ ఒక పల్లెటూరి రైతుతో మొదలవుతుంది. అతను తన రబీ దగ్గరికి ఒక కోరికతో వెళ్ళాడు. యూదుల మత గ్రంథమైన తల్మూదును అర్థం చేసుకోవాలనుకున్నాడు. రబ్బీ మొదట ఒప్పుకోలేదు, కాని రైతు పట్టుబట్టడంతో సరేనన్నాడు. అయితే ఆయన పాఠం చెప్పలేదు. బదులుగా రైతు తర్కాన్ని పరీక్షించడానికి ఒక పొడుపు కథ వేశాడు. కథ చాలా సింపుల్. ఇద్దరు దొంగలు ఒక పొగగొట్టం గుండా ఇంట్లోకి దూకారు. కిందికి దిగేసరికే వాళ్లల్లో ఒకరి ముఖానికి మసి అంటుకుంది. మరొకరి ముఖం మాత్రం ఆశ్చర్యంగా చాలా శుభ్రంగా ఉంది. ఇప్పుడు అస్సలు ప్రశ్న, ఆ ఇద్దర్లో ఎవరు ముఖం కడుక్కుంటారు? రైతు కాసేపు ఆలోచించి చాలా సింపుల్ అనుకున్న సమాధానం చెప్పాడు. ఖచ్చితంగా మురికి ముఖమున్నవాడే కడుక్కుంటాడు అని చెప్పాడు. రబ్బీ నవ్వి అది తప్పు సమాధానమని చెప్పాడు. అసలు తర్కం వేరే ఉంది. ఇక్కడే ఆలోచించే విధానంలో అసలైన మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు రబ్బీ చెప్పిన లాజిక్ చూడండి. ప్రతి ఒక్కరూ అవతలి వ్యక్తిని బట్టి స్పందిస్తారు. ఆ లాజిక్ వినగానే రైతు ముఖం వెలిగిపోయింది. ఓహో, ఇప్పుడు తల్మూద్ అర్థమైంది అనుకున్నాడు. కాని రబ్బీ ఇంకా పూర్తి చేయలేదు. కథలో ఇంకో పెద్ద ట్విస్టుంది. ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం పాఠం యొక్క అసలు పాయింట్ అర్థమవుతుంది. అంటే అసలు పాయింట్ పజిల్ సాల్వ్ చేయడం కాదు, ఆ పజిల్ వెనక్కున్న ఆధారాన్నే ప్రశ్నించడం. దీన్నే ప్రిమైజ్ లెవెల్ థింకింగ్ అంటారు. అంటే సమస్య మూలాలనే ప్రశ్నించడం. మరే మన ఆలోచనల్లో మనం ప్రశ్నించకుండా వదిలేసిన ఇలాంటి పొగగొట్టాలు ఏమున్నాయో